పాకిస్తాన్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తాజాగా మరో పిడుగులాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. అవును, పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ జనాభాలో దాదాపు సగం మంది అంటే 44.7% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించడం అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ప్రమాదకర స్థితికి చేర్చాయి. ప్రపంచ బ్యాంక్ 2025 నివేదిక ప్రకారం రోజుకు $4.20 అంటే సుమారు 350 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని పేదలుగా పరిగణించగా పాకిస్తాన్లో దాదాపు 44.7% మంది ఈ కేటగిరీలో ఉన్నారు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే దేశ జనాభాలో 16.5% మంది అంటే సుమారు 3.98 కోట్ల ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. వీరి రోజువారీ ఆదాయం $3 అంటే సుమారు 250 కంటే తక్కువగా ఉంది. గతంలో ఈ సంఖ్య కేవలం 4.9% ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. 2022లో $1,766 ఉన్న తలసరి ఆదాయం 2023 నాటికి $1,568 పడిపోయింది. అంటే ఏడాది కాలంలో 11.38% క్షీణత నమోదైంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా $375 బిలియన్ నుంచి $341.6 బిలియన్ తగ్గిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం కూడా ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. ఏడాది జూలైలో వార్షిక ద్రవ్యోల్బణం 4.1% చేరింది. ఇది 2024 డిసెంబర్ తర్వాత అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి దెబ్బతింది. కుటుంబాలు భోజనం, విద్య, వైద్యం వంటి నిత్యావసర ఖర్చులను తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా తాజా బడ్జెట్లో విద్యపై 44%, వైద్యంపై నామమాత్రంగా జీడీపీలో 1% మాత్రమే కేటాయించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రాంతీయ అసమానతలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి నగరాలు అభివృద్ధి చెందుతుండగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖా వంటి ప్రాంతాలు వెనుకబడిపోయాయి. ఈ అసమానత ప్రజల్లో అసంతృప్తిని, సామాజిక అశాంతిని పెంచుతోందని పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రికలోని ఒక కథనం విశ్లేషించింది. పాకిస్తాన్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తాజాగా మరో పిడుగులాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. అవును, పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ జనాభాలో దాదాపు సగం మంది అంటే 44.7% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించడం అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ప్రమాదకర స్థితికి చేర్చాయి. ప్రపంచ బ్యాంక్ 2025 నివేదిక ప్రకారం రోజుకు $4.20 అంటే సుమారు 350 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని పేదలుగా పరిగణించగా పాకిస్తాన్లో దాదాపు 44.7% మంది ఈ కేటగిరీలో ఉన్నారు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే దేశ జనాభాలో 16.5% మంది అంటే సుమారు 3.98 కోట్ల ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. వీరి రోజువారీ ఆదాయం $3 అంటే సుమారు 250 కంటే తక్కువగా ఉంది. గతంలో ఈ సంఖ్య కేవలం 4.9% ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. 2022లో $1,766 ఉన్న తలసరి ఆదాయం 2023 నాటికి $1,568 పడిపోయింది. అంటే ఏడాది కాలంలో 11.38% క్షీణత నమోదైంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా $375 బిలియన్ నుంచి $341.6 బిలియన్ తగ్గిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం కూడా ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. ఏడాది జూలైలో వార్షిక ద్రవ్యోల్బణం 4.1% చేరింది. ఇది 2024 డిసెంబర్ తర్వాత అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి దెబ్బతింది. కుటుంబాలు భోజనం, విద్య, వైద్యం వంటి నిత్యావసర ఖర్చులను తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా తాజా బడ్జెట్లో విద్యపై 44%, వైద్యంపై నామమాత్రంగా జీడీపీలో 1% మాత్రమే కేటాయించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రాంతీయ అసమానతలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి నగరాలు అభివృద్ధి చెందుతుండగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖా వంటి ప్రాంతాలు వెనుకబడిపోయాయి. ఈ అసమానత ప్రజల్లో అసంతృప్తిని,
సామాజిక అశాంతిని పెంచుతోందని పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రికలోని ఒక కథనం విశ్లేషించింది. పాకిస్తాన్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తాజాగా మరో పిడుగులాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. అవును, పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ జనాభాలో దాదాపు సగం మంది అంటే 44.7% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించడం అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ప్రమాదకర స్థితికి చేర్చాయి. ప్రపంచ బ్యాంక్ 2025 నివేదిక ప్రకారం రోజుకు $4.20 అంటే సుమారు 350 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని పేదలుగా పరిగణించగా పాకిస్తాన్లో దాదాపు 44.7% మంది ఈ కేటగిరీలో ఉన్నారు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే దేశ జనాభాలో 16.5% మంది అంటే సుమారు 3.98 కోట్ల ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. వీరి రోజువారీ ఆదాయం $3 అంటే సుమారు 250 కంటే తక్కువగా ఉంది. గతంలో ఈ సంఖ్య కేవలం 4.9%గా ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. 2022లో $1,766 ఉన్న తలసరి ఆదాయం 2023 నాటికి $1,568 పడిపోయింది. అంటే ఏడాది కాలంలో 11.38% క్షీణత నమోదైంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా $375 బిలియన్ నుంచి $341.6 బిలియన్ తగ్గిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం కూడా ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. ఏడాది జూలైలో వార్షిక ద్రవ్యోల్బణం 4.1%కి చేరింది. ఇది 2024 డిసెంబర్ తర్వాత అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి దెబ్బతింది. కుటుంబాలు భోజనం, విద్య, వైద్యం వంటి నిత్యావసర ఖర్చులను తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా తాజా బడ్జెట్లో విద్యపై 44%, వైద్యంపై నామమాత్రంగా జీడీపీలో 1% మాత్రమే కేటాయించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రాంతీయ అసమానతలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి నగరాలు అభివృద్ధి చెందుతుండగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలు వెనుకబడిపోయాయి. ఈ అసమానత ప్రజల్లో అసంతృప్తిని, సామాజిక అశాంతిని పెంచుతోందని పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రికలోని ఒక కథనం విశ్లేషించింది. పాకిస్తాన్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తాజాగా మరో పిడుగులాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. అవును, పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ జనాభాలో దాదాపు సగం మంది అంటే 44.7% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించడం అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ప్రమాదకర స్థితికి చేర్చాయి. ప్రపంచ బ్యాంక్ 2025 నివేదిక ప్రకారం రోజుకు $4.20 అంటే సుమారు 350 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని పేదలుగా పరిగణించగా పాకిస్తాన్లో దాదాపు 44.7% మంది ఈ కేటగిరీలో ఉన్నారు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే దేశ జనాభాలో 16.5% మంది అంటే సుమారు 3.98 కోట్ల ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. వీరి రోజువారీ ఆదాయం $3 అంటే సుమారు 250 కంటే తక్కువగా ఉంది. గతంలో ఈ సంఖ్య కేవలం 4.9%గా ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. 2022లో $1,766 ఉన్న తలసరి ఆదాయం 2023 నాటికి $1,568 పడిపోయింది. అంటే ఏడాది కాలంలో 11.38% క్షీణత నమోదైంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా $375 బిలియన్ నుంచి $341.6 బిలియన్ తగ్గిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం కూడా ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. ఏడాది జూలైలో వార్షిక ద్రవ్యోల్బణం 4.1%కి చేరింది. ఇది 2024 డిసెంబర్ తర్వాత అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల కొనుగోలు శక్తి దెబ్బతింది. కుటుంబాలు భోజనం, విద్య, వైద్యం వంటి నిత్యావసర ఖర్చులను తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా తాజా బడ్జెట్లో విద్యపై 44%, వైద్యంపై నామమాత్రంగా జీడీపీలో 1% మాత్రమే కేటాయించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రాంతీయ అసమానతలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి నగరాలు అభివృద్ధి చెందుతుండగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలు వెనుకబడిపోయాయి. ఈ అసమానత ప్రజల్లో అసంతృప్తిని,
సామాజిక అశాంతిని పెంచుతోందని పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రికలోని ఒక కథనం విశ్లేషించింది.